హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరితాస్ వరల్డ్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మా ఊర్లో వచ్చి మేము శ్రీరామనవమి తర్వాత 7 డేస్కి అలా ఊర్లో కళ్యాణం చేపిస్తారనమాట. ఈసారి మేమే చేయించాము. బిఫోర్ ఇయర్ కూడా మేమే చేయించాము. చాలా బాగా జరిగింది. సో అది వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఇంట్లో నుండి మనము అన్ని దేవుడికి కళ్యాణంకి తీసుకుపోయేదన్నమాట. మంగళ వాయిద్యాలతో తీసుకెళ్తారు. వచ్చేసి మార్నింగ్ చేసామన్నమాట. ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ ఊరేగింపు ఉంటుంది, లేట్ అయిపోతుంది అనేసి మార్నింగ్ చేస్తారు. సో ఇక్కడ ఊరందరూ వచ్చారు. చాలా బాగా జరిగింది. అసలు ఎంత బాగా జరిగిందంటే చాలా బాగా జరిగింది. ఇంకా ఊరేగింపు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నింది. ఇట్లా స్వామికి మేమంతా ఇట్లా కూర్చొని స్వామి చెప్పినట్టు చేస్తూ ఉంటాం. సేమ్ మనకి పెళ్ళి ఎలా చేస్తారో అలానే మన చేత దేవుడికి చేయిస్తారనమాట. వీడియో తీసే వాళ్ళు అయితే లేరు, అందరూ బిజీగా ఉన్నారు. సో నేను ఇట్లా ఫోటోగ్రాఫర్ని పిలుచున్నాము. ఫొటోస్ తీసుకున్నాడు ఫోటోగ్రాఫరు. ఆ ఫొటోస్ని యాడ్ చేస్తున్నాను. మెయిన్వి చాలా బాగానే జరిగిందనమాట. ఇలా కళ్యాణం చేయడం అనేది చాలా అదృష్టంతో భావిస్తాను నేనైతే. మాకు ఇది రెండోసారి చేయించడము నా పెళ్ళి తర్వాత. మా బాబు బిఫోర్ ఇయర్ చేసాము. ఇంకా లాస్ట్ ఇయర్ వచ్చేసి బాబు చిన్నవాడు అనేసి వేరే వాళ్ళు చేశారు. ఈ ఇయర్ మళ్ళీ మేమే చేయించామన్నమాట. ఎవరైనా చేయించవచ్చు. సో ఈసారి మళ్ళీ మేమే చేయిస్తామంటే ఇంకా వెళ్ళి చేయించామన్నమాట. అందరూ ఒంటిమిట్లో జరుగుతుంది కదా కళ్యాణం, ఆ రోజే ఇక్కడ కూడా చేస్తారనమాట. శ్రీరామనవమి రోజు అయితే చెయ్యరు. కళ్యాణం ఒంటిమిట్లో ఎప్పుడు జరుగుతుందో మ్యాక్సిమం ఆ రోజే ఇక్కడ చేస్తారనమాట. ఇక్కడ మార్నింగ్ చేస్తారు, ఒంటిమిట్లో నైట్ చేస్తారు. చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే. అందరూ వచ్చారు. ఇంకా దేవుడికి ఇట్లా మా చేత చేయించారనమాట. కళ్యాణంతో స్వామి చేతులతో మా దగ్గర నుండి తీసుకొని స్వామి ఇలా దేవుడికి అన్నీ వేస్తుంటారు. ఇంకా చాలా బాగా జరిగింది. మా ఇద్దరి వల్ల అయితే అవ్వదు. ఇక్కడ మా వారికి హెల్ప్ చేయడానికి వాళ్ళకి ఒక గ్యాంగ్ ఉందన్నమాట, ఫ్రెండ్స్. అంటే ఊళ్ళో పిల్లలే చాలా బాగా హెల్ప్ చేస్తారు. వాళ్ళందరూ 6-7 మెంబర్స్ కలిపి ఇట్లా మేము కళ్యాణంలో కూర్చున్న కళ్యాణంకి ముందు రోజు వెళ్ళి మేము అన్నీ చేసుకోగలుగుతున్నాము అంటే వాళ్ళందరూ కలిపి చేశారనమాట. చాలా బాగా హెల్ప్ చేస్తారు పిల్లల వల్ల అయితే. ఆయనకి ఒక మంచి సపోర్ట్గా ఉంటారు అన్ని విషయాల్లోనూ. చాలా థ్యాంక్స్ వాళ్ళకందరికీ. ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళు మధు, అచ్యుత్, అశోక్, ఇంకా రేవంత్, హరీష్ అన్న, లక్ష్మీకర్, ప్రవీణు, అందరూ చిన్నపిల్లలు కూడా చాలా బాగా హెల్ప్ చేశారనమాట. సో వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈ వీడియో చూస్తే కనుక మా తరఫున ఒక్కరైతే ఇక్కడ ఉన్నారు చూడండి, వీళ్ళే అనమాట. అన్నదానం కూడా చేయించామన్నమాట పెళ్ళి అయిపోయిన తర్వాత. వీళ్ళే చాలా సపోర్ట్గా ఉంటారు. అందరికీ పేరు థ్యాంక్ యూ. సో ఫైనల్గా అయితే ఇలా కళ్యాణం అయితే అయిపోయింది. కొన్ని ఫొటోస్ అవి తీర్చాము. బాబు ఇప్పుడు లేసాడు నిద్రపోయి. ఇంకా కళ్యాణం అవి చాలా బాగా జరిగింది. బాబు కూడా బాగా కోఆపరేట్ చేశాడనమాట. అక్కడ ఉన్న ఎండలకి అసలు వాడు కూడా ఏమీ డిస్టర్బ్ చేయలేదు. ఇలా అయితే కళ్యాణం అయితే అయిపోయింది. ఇంకా నైట్కి ఊరేగింపు ఉంటుందన్నమాట. చాలా బాగుంది. ఎప్పుడు ఊళ్ళో అందరూ కూడా చాలా బాగా జరిగింది అని చెప్పారు. ఎందుకంటే మేము ఈసారి కోలాటం వాళ్ళని పిలిపించామన్నమాట. ఇక్కడ దగ్గరలో ఉన్న ఊరు దగ్గర నుండి కోలాటం వాళ్ళని పిలిపించాము. రాయచోటి దగ్గర గాల్వీడ్ అనే ఊళ్ళో నుండి చాలా బాగా చేశారనమాట. ఆ ఊరేగింపుకి హైలైట్గా ఉండింది అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళకి పెట్టిన మనీకి న్యాయం చేశారు. అసలు చాలా బాగా చేశారు అనేసి ఇంకా ఊరేగింపుకి అన్నీ రెడీ చేసేసి ట్రాక్టర్లో ఇట్లా దేవుడిని పెట్టేసి ఫస్ట్ టెంకాయ అవి ఇచ్చేస్తాము. మళ్ళీ ఊరేగింపు అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. స్టార్ట్ అయ్యే ముందే గుడి దగ్గరనే కోలాటం చేశారు. మా ఇంటికి పక్కనే ఉంటుంది గుడి. సో ఫస్ట్ గుడి దగ్గర నుండే స్టార్ట్ చేస్తారు. చాలా బాగా జరిగింది. నేనైతే సాంగ్స్ యాడ్ చేయలేదు, ఎందుకంటే నాకు కాపీరైట్ క్లైమ్ పడుతుంది అనేసి నేను సాంగ్ అయితే యాడ్ చేయలేదు. సో ఫస్ట్ దేవుడికి ఇలా టెంకాయ ఇవి సమర్పించేసిన తర్వాత వాళ్ళు గుడి దగ్గర స్టార్ట్ చేశారనమాట కోలాటం అవి.
ఎందుకంటే నాకు కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది. సో అది నేను జస్ట్ వీడియో అయితే పెట్టాను. ఆ సాంగ్స్ ఏవి అనేది మీరు గెస్ట్ చేసి మీకు తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎంత బాగా చేశారంటే నేను మా ఇంటి దగ్గర మాత్రమే 2 సాంగ్స్ ఏదో వేశారు. ఇంకా అవి మాత్రమే తీసానన్నమాట వీడియో అనేది. ఇంకా ఊరంతా ఊరేగింపు చేస్తారు కదా, మళ్ళీ గుడి దగ్గరికి వచ్చే వరకు చేశారంట. చాలా చాలా బాగా చేశారంట. అన్ని దేవుడి సాంగ్స్కి డిఫరెంట్గా చేశారంట. అమ్మవారి సాంగ్కి ఇట్లా ఇదే కోలాటం స్టార్ట్ చేశారనమాట. ఈ పాట ఇక్కడ వచ్చి మా పాపని, ఇంకా మా ఆడపడుచు పాపని ఇట్లా జై శ్రీరామ్ అని రాసిన జెండాను పట్టుకొని ఇలా కోలాటం చేశారనమాట. ఇది ఏ పాట అనేది మీరు గెస్ చేస్తే కింద కమెంట్ సెక్షన్స్లో కమెంట్ చేయండి. ఎంత బాగా చేశారంటే నిజంగా చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారండి. అసలు నెక్స్ట్ డే పాపం వాళ్ళకి ఎగ్జామ్స్ అంట. ఇంకా వాళ్ళకి ఇది ఒక ఊరు వాళ్ళ ఇల్లు, ఊరంతా ఇది మాస్టర్ నేర్పించారనమాట. వాళ్ళు ఇంట్రెస్టెడ్గా వచ్చి డే నైట్ అంతా పాపము చిన్న పిల్లలు కూడా ఏమి ఎంజాయ్ చేశారంటే అసలు డీజే పెట్టించారండి. డీజేతో సాంగ్స్ పెట్టిస్తాం కదా, అలా చాలా అసలు అలసటే పోలేదంటున్నారు మా వారు చెప్తున్నారు. నైట్ 2:30 అలా అయింది. ఊరంతా ఇట్లా డ్యాన్స్ వేసుకుంటూనే వెళ్ళారంట. చాలా చాలా బాగా చేశారు. మేమైతే ఫస్ట్ ఇట్లా పిలిపిస్తే ఎలా ఉంటుంది అని నేను వేరే చోట చూసి ఇక్కడ అది చెప్పానమాట. చూద్దాము అవుతుందో లేదో మనకున్న బడ్జెట్కి అది అన్నారు. బట్ ఫైనల్గా అయితే చేపించామన్నమాట. ఎలాగైతే అలా దేవుడు మనకి ఏదో విధంగా మనకి చేపించే ధైర్యం ఇస్తాడనేసి ముందుకు వెళ్ళిపోయినాము. ఎంత బాగా చేశారంటే ఈ ఊరేగింపుకి హైలైట్ అనమాట. కళ్యాణం చేయించిన వాళ్ళే సాయంత్రం ఊరేగింపు అనేది చేయించినాము మేమే. ఇంకా పిల్లలు కూడా ఆయనకి చెప్పాను కదా, వాళ్ళందరూ కలిపి అందరూ చేశారనమాట. ఎంత బాగా చేశారంటే చూడండి మీరే. నేనైతే సాంగ్ అయితే యాడ్ చేయలేదండి. ఈ సాంగ్ యాడ్ చేస్తే నాకు కాపీరైట్ క్లెయిమ్ పడి నాకు ఛానల్ పోయే ఛాన్స్ ఉంది కాబట్టి సో నేనైతే కాపీరైట్ క్లెయిమ్ కోసం అనేది సాంగ్ యాడ్ చేయలేదు. జస్ట్ మ్యూజిక్ యాడ్ చేస్తాను. చూసేయండి. 2 సాంగ్స్ వేసారనమాట ఇక్కడ. ఇంకా వేరే చోట్లంతా వేశారంట. ఇంకా అమ్మవారి చోట అమ్మవారి సాంగు, శివాలయం దగ్గర శివుడి సాంగు, ఇంకా రాముడి సాంగ్స్ అట్లా అంతా వేశారనమాట. చాలా చాలా బాగా వేశారంట. అమ్మవారి తల్లి సాంగ్ అయితే ఇంకా వేప మండలాలు బట్టి వేశారంట. అవన్నీ నేనైతే వీడియోలో పెట్టట్లేదు, నాకు ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది అనేసి. చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి, మీరు వచ్చి ఇలా చేసినందుకు. అందరూ కూడా సాటిస్ఫైడ్గా ఉన్నారు. అడిగిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు, బాగా జరిగింది అని చెప్పారు. సో వీడియో అయితే కంటిన్యూ చేయండి మీరైతే.
డీజే పెడితే ఇంకా పిల్లలు చూడండి అసలు చిన్న పిల్లలు కూడా అసలు దేవుడి పాటలకు కూడా డ్యాన్సులు వేస్తున్నారు. మా వాడు కూడా వచ్చాడు, అసలు చాలా బాగా చేశాడు. ఏదో వాళ్ళు ఎగురుకుంటుంటే నేను జస్ట్ వీడియో తీసుకున్నాను నా మెమరీ కోసం అనేసి. పిల్లలందరూ డ్యాన్స్ వేస్తుంటే చాలా బాగా అనిపించింది. ఏం ఎంజాయ్ చేశారు అసలు. పిల్లలు ఎవ్వరు పడుకోలేదు 11-12 దాకా. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి వసంతాలు చేస్తారనమాట. వసంతాలు అంటే ఇంకా దేవుణ్ణి ఊరంతా ఊరేగించేసి ఇట్లా లైట్స్ అవి పెట్టేసి ఇంకా అందరూ రంగులు పూసుకొని ఇలా చేస్తారు. ఇది కూడా భలే ఎంజాయ్ చేసింది మా యశ్వి అయితే. మా ఆయనకి ఊరందరూ బావలు మా బామర్దులు ఈయన ఒక్కడే అనమాట. అందరూ బాగా పోసేసారు, రంగులంతా పోసేసి కలర్ వాటర్ అన్ని పోసినారని మా యశ్వి మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మా నాన్నకి ఎవరెవరు పోసారు వాళ్ళందరికీ పోసేస్తాను నేను అని చెప్పి వాటర్ అన్ని ఎత్తుకొని పోయడానికి ట్రై చేస్తూ ఉంది. ఎందుకంటే ఈయన ఒక్కడే అనమాట. అందరూ మామ వరుస వచ్చే వాళ్ళే ఉన్నారనేసి బాగా కలర్స్ అన్నీ వేసేసారంట. అందుకని యశ్వి వాళ్ళ నాన్నకి సపోర్ట్గా నేను పోస్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా ఫైనల్గా అయితే మా ఇంటి దగ్గరికి వచ్చింది చూడండి. వచ్చిన వాళ్ళకి అందరికీ వాటర్ పోసేస్తూ ఉంది, చిన్నపిల్లలకి. మా యశ్వికి కూడా పూసారులేండి, మా ఆడపడుచు కూతురు అట్లా పూసారు. ఈ పిల్ల పోస్తూ ఉండింది వాటర్ అంతా. అందరూ వసంతాలు కలిపి పెడతారనమాట ఇంటి ముందర ఊరేగింపుకి వచ్చినప్పుడు దేవుడు ఇట్లా పెడతారనమాట. ఫైనల్గా వాళ్ళ మామ వచ్చినాడు, వాళ్ళ మామకు కూడా పోసేసింది. ఇది అండి వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.